హద్దులు దాటిన మూఢభక్తి. ఆనాటి వైష్ణవ భక్తులు మురికి నీటినే పరమ పవిత్రమైన తీర్థంగా తాగేవారు. గర్భమంటపి కడిగిన కలక జలములోని రాతొట్టి నిండి కాలువగా జాగి గుడివెడలి వచ్చునది శూద్రుడిడక గ్రోలి అని రాయలు రాశాడు. అంటే ఆ రోజుల్లో వైష్ణవ ఆలయాల్లో రాతి తొట్లు ఉండేవని, గర్భమండపం కడగ్గా బయటికి పారే మురికి నీరే తీర్థమని, హరిపాదోదకం విష్ణుమూర్తి కాళ్ళు కడిగిన నీళ్లు అనే పేరుతో ఈ నీరుని అన్ని వర్ణాల వారికి తీర్థంగా ఇచ్చేవారని తెలుస్తుంది. నాటి గ్రామీణ ప్రజలు జాతరలలో అమ్మ తల్లికి రకరకాలుగా మొక్కేవారు. కొందరు స్త్రీలు వీపును కోసి శక్తికి కండలిచ్చేవారు. మరికొందరు స్త్రీలు దవడలలో దప్పనాలు గుచ్చుకొని తమ మొక్కు చెల్లించేవారు. అమ్మ శక్తులు, దేవర్లు, దెయ్యాలు, మంత్రతంత్రాలు, బలులు, దిష్టి తీయడాలతో నాటి గ్రామీణ జీవితం పూర్తిగా నిండిపోగా కనీసం ఇంగిత జ్ఞానం సైతం కోల్పోయిన నాటి ప్రజలు 2 కాళ్ల మృగాల్లా జీవించారు. కృష్ణరాయలు రచించిన ఆముక్త మాల్యద ప్రబంధంలో నాటి సాంఘిక జీవితం వివిధ కోణాల్లో ప్రతిబింబించింది. ఆ కాలంలో పేద బ్రాహ్మణ ఇంటిలో వానాకాలంలో పుల్లలు లేనందున కొబ్బరి మట్టలు పొయ్యిలో పెట్టి గృహ యజమాని కళ్ళు పోయేట్లు పొయ్యి ఊదటం, సాధారణ రెడ్లు మేక ఎరువు కుంపట్లు పెట్టుకొని చలి కాసుకోవటం, మంచం కోళ్లకు కట్టిన దూడలు రెడ్డి రైతుల కాళ్ళు నాకటం, నాటి మాలదాసర్ల అత్యంత నికృష్టమైన జీవితం ఇత్యాది అంశాలన్నీ ఈ ప్రబంధంలో సజీవంగా చిత్రించబడ్డాయి.